ఆ అమ్మాయి కేర్ టేకర్గా ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తీసుకొచ్చానని, ఆ అమ్మాయి కేర్ టేకర్ జాబ్ గురించి నేనే చెప్పానని తెలిస్తే ఏనుకున్న కోపానికి చంపినా చంపుతాడు. ఓ అయ్యో దేవుడా, ఎరకాటోలో పడేశావే. నీతోనే మాట్లాడుతున్నా రాథోడ్. సార్ అది మనం ఇచ్చిన యాడ్ చూసి వచ్చుంటుంది సార్. ఆ అమ్మాయిని ఎవరు సెలెక్ట్ చేశారు? అందరం కలిసే సెలెక్ట్ చేశాం సార్. ఈ విషయం మీకు కూడా ఫోన్లో చెప్పాం కదా సార్. అమ్మాయి తెలివిగా 2 రౌండ్లు క్లియర్ చేసిందని. ఈ అమ్మాయి సార్. నాకు తెలిసి ఆ సెకండ్ వచ్చిన అమ్మాయి కేర్ టేకర్గా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఏంటి, అన్ని రౌండ్స్ క్లియర్ చేసింది ఈ అమ్మాయినా? అవును సార్. పిల్లలకు కూడా చూపించి వాళ్ళు కూడా ఓకే అన్నాకే ఈ అమ్మాయిని అపాయింట్ చేశాం సార్. నో వే, ఇద్దరు ఒకటయ్యే ఛాన్సే లేదు. ఏ ఇద్దరు సార్? ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మను. ఎందుకు సార్? జస్ట్ డు వాట్ ఐ సే రాథోడ్. సార్, ఆ అమ్మాయి కేర్ టేకర్గా పనికి రాదు. కానీ సార్, మిస్ అమ్మ మనం పెట్టిన అన్ని టెస్టుల్లోనూ పాస్ అయింది సార్. చాలా మంచి అమ్మాయి సార్. ఆ అమ్మాయి మంచితనం నాకు చాలా బాగా తెలుసు. డిసిప్లైన్ లేదు, కామన్ సెన్స్ లేదు. ఎలా బిహేవ్ చెయ్యాలో ఆమెకే తెలియనప్పుడు ఇంకా నా పిల్లల్ని ఎలా చూసుకుంటుంది? వాళ్ళని క్రమశిక్షణగా ఎలా పెంచుతుంది? షీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకే తెలీదు. అలాంటి వాళ్ళని నా ఇంటి దగ్గరకే రానివ్వను. అలాంటిది నా పిల్లలకి కేర్ టేకర్గా ఎలా పెడతాను? రేపు నా పిల్లల్ని కూడా ఆమెలాగే తయారు చేస్తుంది. తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు రాథోడ్. తను పిల్లల్ని చూసుకోవడానికి పనికి రాదు. సార్ కానీ నో మోర్ డిస్కషన్స్ రాథోడ్. వెళ్ళి ఆ అమ్మాయిని పంపించాయి. కొత్త కేర్ టేకర్ని అపాయింట్ చేసుకుందాం. ఓకే సార్. అమ్మగారు, ఏంటండి మీ అదృష్టం ఇంత బాగుంది? ఇవాల్టితో ఈ అమ్మాయి పీడ, ఆ అరుంధతి పీడ 2 విరగడైపోయాయి. ఇప్పుడు కేర్ టేకర్ తో కలిసి పిల్లల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి. నేను నా ఫుల్ ఫోకస్ అంతా అమరేంద్ర మీద పెడతా. అలాగే అమ్మగారు. జరిగేవన్నీ చూస్తుంటే ఆ పంతులు గారు చెప్పినట్టు కళ్యాణ గడియలు చాలా దగ్గరలోనే ఉన్నట్టున్నాయి. అమ్మగారు, మరి మీ పెళ్లికి నాకు నెక్లెస్ చేపించాలి. నెక్లెస్ ఏంటి? నువ్వు కోరిన నగలు కొనిస్తా. పండగ చేసుకో. నా అమర్, నా ప్రేమ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఏది విలువైనది కాదు. సరే సరే, ముందు మనం దాన్ని బయటికి పంపించి కార్యక్రమం చూద్దాం. పద. ఏ జన్మలో ఏ పాపము చేసితివో బాలిక, ఇప్పుడు ఇంత వ్యధను అనుభవించుచుంటివి. ఎచటకు బాలిక, అలా అంటారేంటి మిస్టర్ గుప్తా? ఇంట్లోకి చివరిగా నీ ఇంటిని నీవు చూసేదనన్న నేను చెటకు తీసుకువచ్చి తిని. నీవు లోపలికి వెళ్ళినచో బయటకు రాలేవు తల్లి. అంటే నా పిల్లల్ని ఒక్కసారి చూడాలి మిస్టర్ గుప్తా. నీవు ఇంటిలోనికి వెళ్ళినచో బంధములు నిన్ను కట్టిపడేయును, బాధ్యతలు నిన్ను బందీని చేయును. ఇప్పటికే నీవు చాలా వ్యధను అనుభవించితివి. ఇక చాలు, మనము మా లోకమునకు బయలుదేరవలెను.
ఈ రోజు ముగిసిన నీ దశదిన కార్యక్రమముతో నీకు ఇంటితో ముడిపడిన బంధాల నుండి విముక్తి కలిగెను. మా లోకమునకు పోయి నీ పాపపుణ్యములను లెక్క చూసుకొనెదము. సారీ మిస్టర్ గుప్తా, నేను రావటం కుదరదు. హ్మ్? నేను ఇక్కడే నా పిల్లలతో ఉందాం అనుకుంటున్నాను. తప్పు బాలిక. మానవ జీవితంలో మరణము ఎంతటి నిజమో, మరణించిన పిమ్మట బంధముల నుండి విముక్తి పొందుట ఎంత నిజమో, నీవిచట ఉండలేవన్నది కూడా అంతే నిజము. పద వెళ్ళదాం. అమ్మ బాబోయ్, మీరెన్ని చెప్పినా కానీ నేను రాను మిస్టర్ గుప్తా. మీరు కూడా పైకి వెళ్ళి ఆ నరకంలో ఏముంటారు చెప్పండి. ఇక్కడే ఎంచక్క భూలోకంలోనే ఉండిపోండి. మీరు రిలాక్స్ అవ్వండి ముందు. విధిని ఎదిరించుట తప్పు బాలిక. తలరాతను తప్పించుకొనుట అసంభవం. ఏంటండి అరుస్తున్నారు? భయపెడదాం అనుకుంటున్నారా? నాకు కరాటే తెలుసా? కుంఫు కూడా తెలుసా? ఇదెక్కడి శిరోభారం తల్లి నాకు. నీ ఇంటికి వెళ్లి వీక్షించి వచ్చేదమంటే ఇచ్చట వరకు తీసుకువచ్చి తిని ఇప్పుడు పిల్ల పిచ్చుకలను చూడబలను, పలకరించబలను అనుచుంటివి. అవునండి, ఇక్కడ నా పిల్లలకి ప్రమాదం ఉంది. నా కుటుంబం సంతోషంలో లేదని తెలిసి ఎలా రమ్మంటారు మీరు? చెప్పండి మిస్టర్ గుప్తా. అసలు నాకు ఆయుష్ ఉన్నా కూడా మీ లెక్కల్లో తప్పుల వల్లే మీరు నన్ను ముందుగానే తీసుకెళ్లిపోయారు అనిపిస్తుంది. ఒకవేళ నేను పైకొచ్చిన తర్వాత నా కుటుంబానికి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? ఎవరు? నీ అతి తెలివితేటలతో నన్ను బురుడీ కొట్టించి ఇచటనే ఉండిపోవాలని అనుకుని చుంటివి కదా. అది నీవుయే కాదు, నేను అనుకున్నను జరగదు. ఎప్పటి నుంచో మాయమవ్వాలి అని ఒబలాట పడుచుంటివి కదా. ఇప్పుడు అయ్యేదవు చూడుము. చూద్దాం. నేత్రములు మోయము, కంగు తినేదవు. మీరు అవ్వకుండా చూసుకోండి. ఆహా, శృతి మించుచుంటివే. ఏమా ధైర్యము! మీకే తెలియట్లేదు, ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇచట ఎవరు ఉంటిరి? మీకు చెప్పినా అర్థం కాదులేండి మిస్టర్ గుప్తా. ముందు మాయమైపోదాం అన్నారు కదా. అయిపోదాం. ధర్మ పరిరక్షణ దురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, ఏముండా ధూమ్తత. అమ్మయ్యా, అయ్యో, థ్యాంక్ యూ. ఉఫ్ఫంటే పైకి వెళ్ళిపోతాం, అంతరిక్షానికి వెళ్ళిపోతాం అన్నారు కదా. భూమి మీదనే ఉన్నాం. నీవు ఆగుమ బాలిక, నాకును అది అవగతం అగుటలేదు. ధూమ్తత. ఏమిటి వింత? పైకి వెళ్ళవలను కదా. ఏంటి మిస్టర్ గుప్తా, సిగ్నల్స్ అందడం లేదా? ఇవాళ డేటా లిమిట్ అయిపోయిందేమో. రేపు మళ్ళీ ట్రై చేసి చూడండి. ధూమ్తత. మిస్టర్ గుప్తా, ఏంటి గుప్తా మీ లేటు? నాకు మళ్ళీ మూడు పోతుంది. సూర్యాస్తమయం అయిపోతుంది. రూల్స్ ఏమైపోవాలి, విధేయం అయిపోవాలి, నా తలరాత ఏమైపోవాలి. పదండి త్వరగా. నాకు మీ లోకానికి వచ్చి మీ లోకంలో అందాలని చూడాలని ఉంది. మీ వాళ్ళందరినీ కలవాలని ఉంది. ఏదో ఒకటి చేయండి మిస్టర్ గుప్తా.
జై యమ యమహ యమ ధూమ్ తక్. మిస్టర్ గుప్తా, యమహ యమ. ఏమైంది మిస్టర్ గుప్తా? నా అంగుళీకము 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 అయ్యో. నా అంగుళీకము ఏమైనది? నా అంగుళీకము నా అంగుళీకము ఏ అంగుళికమ్మ మిస్టర్ గుప్తా? ఈ అంగుళీకము నీకు ఇంతకు మునిపే నేను చెప్పి ఉంటుంది కదా, ఈ అంగుళీకము లేనిచో మా లోక ద్వార ప్రవేశము ఉండదు. బాలిక, అరే చూసుకోవాలి కదా మిస్టర్ గుప్తా, అంత ముఖ్యమైన అంగుళికాన్ని వదిలేసుకుంటే ఎలా? మోసము, దగ, కుట్ర. నీవు ఏదో మంచి ఆత్మవని నమ్మి నా రహస్యమును నీతో పంచుకొనినా నీవు నన్ను ఇటుల మోసము చేయదువా బాలిక? నేనేం చేశాను మిస్టర్ గుప్తా? మీరు అజాగ్రత్తగా ఉండి ఎక్కడ పడేసుకున్నారో ఏమో. అయినా మీ చేతికి అన్ని ఉంగరాలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి వాడండి. అలా ఏ అంగుళీకము పడితే ఆ అంగుళీకముతో మా లోక ద్వార ప్రవేశము జరగదు. ఓహో, అలా అయితే మీ నాన్నగారికి మీ తాతగారికి కబుర్ చేయండి, వచ్చి తీసుకెళ్తారు కదా. ఈ విషయము వారికి తెలిసినచో నరకమునందున్న శిక్షలన్నీ నాకే వేయుదురు. అమ్మో, అవి భరించుట ఎవరి వల్లనూ కాదు. పైపెచ్చు మా లోకమున మాకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలియును. అయ్యో, ఎచ్చటకు పోయినది నా అంగుళీకము, ఏమైనది నా అంగుళీకము, ఏమైనది? అమ్మయ్యా, గుప్తా గారైతే లాక్ అయిపోయినట్టే. బాలిక, మనము స్నేహితులము కదా, నా అంగుళీకము నాకు ఇచ్చి వేయవచ్చును కదా. చిచి, మీకు నాకు స్నేహం ఏంటండి? మీరు దైవాంశ సంభూతులు, మేము మామూలు మానవులం. నీవు సమయము చూచి మాతో ఆడుకొని చుట్టివి కదా బాలిక. అయ్యో రామా, అయినను పర్వాలేదు, నా అంగుళీకము నాకు ఇచ్చివేయము బాలిక. ఏంటండి ఇచ్చే అంటున్నారు? అదేదో నేను తీసుకున్నట్టు. ఎక్కడ పడేసుకున్నారో, ఎక్కడ వదిలేసుకున్నారో వెళ్ళి వెతుక్కోండి. ఆ లోపు నేను లోపలికి వెళ్ళొచ్చేదా. గుప్తా, గుర్తుంది కదా, సూర్యాస్తమయం, విధి, తలరాత గుర్తు చేయండి. బాయ్. బాలిక, బాలిక, నా అంగుళీకము బాలిక, అంగుళీకమా. మా పితృదేవులకు పితృపితామహులకు ఈ విషయం తెలిసిన పాదరక్షలతో పెళ్ళును కొట్టెదరు. ఇప్పుడు ఏమి చేయవలే, ఎటుల చేయవలే? చిత్ర విచిత్ర గుప్తా, నీవు చింతించుట ఎలా? నీ ప్రతిభ ప్రదర్శించు సమయం ఆసన్నమైనది. యమలోకమును నీకున్న ప్రతిష్ట తెలియక ఈ బాలిక ఇటుల మాట్లాడుచున్నది. ఓహో, నీకు ఆదేశించటము తెలుసు. అవసరమైనచో జిత్తుల మారిలా మారి నీకు కావలసినది దక్కించుకునుటయు తెలుసు. ధూమ్ తక్ తక్ తక్. మరిచితిని కదా. అంగుళీకమా, ఓ నా అంగుళీకమా, అంగుళీకమా, ఓ నా అంగుళీకమా. ధూమ్ సారీ. ఏంటయ్యా దేవుడా, ఏంటి
నీ ప్లాన్ ఏంటి? నీ ప్లానింగ్ ఏంటి? ఒక ఇద్దరికి ముడి పెడుతున్నావు అంటే చూసుకోవాలి కదా. ఇలా రెక్లెస్ గా ఉంటే ఎలా? బయట ఆయనతో గొడవ పడేలా చేసావు. సరే, దానికి నేనేం అనట్లేదు. మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి నా ప్రాబ్లంకి సొల్యూషన్లా ఎలా పెట్టావు, ఎందుకు పెట్టావు? ఇప్పుడు నేను ఒక పెద్ద ఆఫీసర్ ఇంట్లో ఉంటున్నా. క్షణంలో నీ ఉద్యోగం తీయించగలను. జాగ్రత్త. చీన బతుకు. తిట్టడం సరిపోలేదన్నట్టు బెదిరించా. అమ్మయ్యా, అన్ని గండాలు దాటుకొని లోపలికొచ్చేసా అనుకున్నా. ప్యాకేజీలో సొల్యూషన్స్ ఇచ్చావనుకున్నా. మళ్ళీ ఇలా ప్రాబ్లమ్స్ ని ఇచ్చావనుకోలేదే. అసలు కదే మొదలవకుండానే ఎందుకు ముగిచ్చేస్తున్నావు? ఇలా దూరం చేయాలనుకున్నప్పుడు ఎందుకు దగ్గర చేసావు? అసలు నువ్వు తీర్చలేనప్పుడు కష్టాలు ఎందుకు ఇచ్చావు? అయినా కష్టాలిచ్చి నీకే మళ్ళీ కష్టాలు చెప్పుకుంటున్నాను చూడు. నాదే తప్పు. మిస్ అమ్మా, ఇంకేం మిస్ అమ్మలేండి. ఆయన చూడగానే కస్సుమన్నాడు. వెంటనే ఈ ఇంట్లో నా ఉద్యోగం హుష్మంది. బట్టలు సర్దేసుకుంటున్నావు. నిన్ను వెళ్ళిపోమని ఎవరైనా చెప్పారా? నేనేమైనా అత్తారింట్లో ఉన్నానా అండి? బొట్టు పెట్టి అన్ని చెప్పడానికి. ఆ, ఆ, ఆ. ఆయన నన్ను చూసిన చూపులోనే నాకు అర్థమైంది ఉద్యోగం ఊడింది అని. ఏమైంది? ఇంట్లో బట్టలు సర్దాలి కానీ బ్యాగ్లో సర్దేస్తుంది. అసలు నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి, పర్ఫెక్షనిస్ట్ అయిన మా సారికి గొడవ ఎలా జరిగిందమ్మాయి? గొడవ? సమస్య ఏదైతే ఏంటి రాథోడ్ గారు? అరుస్తారా, తీరుస్తారా? పరిష్కారం చెబుతా. నాది పరిష్కారం లేని సమస్య రాథోడ్ గారు. మీరే కాదు, డైరెక్ట్ గా ఆ దేవుడు దిగొచ్చినా నాకు హెల్ప్ చేయలేడు. నేను మాటిస్తున్నాను, నీకు నేను హెల్ప్ చేస్తా. సరే, మీ ఇష్టం. కానీ నేను చెప్పేది వినడం చాలా కష్టం. పర్లేదులే, చెప్పు. అది రాథోడ్ గారు జరిగింది. రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు. ఒక్క మాట ఎక్కువ మాట్లాడితేనే ఆయనకి నచ్చదు. అలాంటిది ఈ అమ్మాయి ఇన్ని గొడవలు పడిందంటే అమ్మా ఇంకెక్కడ ఉండనిస్తారు?